హాయ్ అండి అందరికీ. వర్క్ సారీ ఎలా నీట్గా కట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళ కోసం, అలాగే సారీ కట్టుకోవడం రాని వాళ్ళ కోసం ఈ వీడియో చేశానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో. ఇది లాస్ట్ వరకు చూస్తే మీకు సారీ కట్టుకోవడం వచ్చేస్తుంది నీట్గా. ఇంకెందుకు లేట్ అండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే సారీ ఫాల్స్ ఉంటుంది కదా, దాని పై వైపుది మనం రైట్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా వెనక వైపుకు తిప్పుకొని ఒక రౌండ్ అయితే లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత శారీని వెనక వైపు నుండి మనం ఇలా తీసుకోవాలి. పళ్ళు ప్లీట్స్ పెట్టుకోవడానికి ఇక్కడైతే ఒక ఫోల్డ్ చేసేసుకోవాలి. పళ్ళు ప్లీట్స్ పెట్టుకునేటప్పుడు శారీ విడ్త్, బోర్డర్ విడ్త్ ఎంత ఉందో దానికి తగ్గట్టుగా, ఆ విడ్త్కి తగ్గట్టుగా మనం వేళ్ళని అడ్జస్ట్ చేసుకుంటూ ప్లీట్స్ పెట్టుకోవాలి. అలా అయితే చాలా సన్నగా నీట్గా కనిపిస్తాయి ప్లీట్స్ అనేవి. శారీ చూడటానికి కూడా లుక్ చాలా బాగుంటుంది. శారీ ప్లీట్స్ పెట్టేటప్పుడు ఇలా ఎండ్ వైపు పట్టుకొని ఇలా అడ్జస్ట్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇలా హైట్ అయితే మనం చూసుకోవాలి. హైట్ చూసుకొని పిన్ పెట్టుకున్న తర్వాత మనం ఇలా శారీని వెనక నుంచి ఇలా తీసుకొని ఇప్పుడు శారీ కుర్చీలు పెట్టుకోవాలి కింద వైపు. ఇక్కడ ఫస్ట్ అయితే ఒక పిన్ పెట్టేసుకోవాలి. బోర్డర్ దగ్గర మనం సెంటర్లో ఒక పిన్ పెట్టుకోవాలి. లోపలికి ఇలా పిన్ పెట్టుకున్న తర్వాత శారీ కుర్చీలు అయితే పెట్టుకోవాలి. శారీ కుర్చీలు పెట్టుకునేటప్పుడు శారీ మన వైపుకి వచ్చేటట్లు పెట్టుకోండి. చాలా ఈజీ. ఇలా వేళ్ళ మధ్యలోనే చిన్నవి పెడితే ఎక్కువ కుర్చీలు వస్తాయి, అలాగే పెద్దవి పెడితే తక్కువ కుర్చీలు వస్తాయి. శారీ బట్టి కూడా కుర్చీలు పెట్టుకోవచ్చండి. వర్క్ శారీ కాబట్టి ఎక్కువ కుర్చీలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ బొటన వేలుతో మనం ఇలా అడ్జస్ట్ చేసుకుంటే నీట్గా ప్లీట్స్ అయ్యి వస్తాయండి పై వరకు. ఇక్కడ శారీ పైన శారీ కడుతున్నాను కాబట్టి అంత నీట్గా కనిపించట్లేదు. నార్మల్గా కడితే మాత్రం చాలా నీట్గా వస్తాయి. ఇలా లోపలికి పెట్టేసుకోవాలి. లాస్ట్లో మిగిలిన ఈ క్లాత్ని అయితే మనం లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇంతేనండి శారీ కట్టడం. చూసారుగా ఎంత నీట్గా వచ్చేసిందో. చాలా బాగుంది కదండి లుక్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.